హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీజీఎం వరల్డ్. ఈ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి విజయ ప్రస్థానం, స్ఫూర్తిదాయకమైన కథ, కుటుంబం మరియు నికర ఆస్తుల నెట్వర్త్ గురించి చర్చిస్తాము. తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. యాక్షన్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలను అద్భుతంగా మేళవిస్తూ ప్రేక్షకులను అలరించే చిత్రాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. డైలాగ్ రైటర్గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, నేడు టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రారంభ జీవితం. అనిల్ రావిపూడి 1982 నవంబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఆయన బాల్యం ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లాలో గడిచింది. చిన్నప్పటి నుంచే టెంట్ హౌస్లలో సినిమాలు చూస్తూ సినిమాలపై అమితమైన ఆసక్తిని పెంచుకున్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు బీటెక్ పూర్తి చేసినప్పటికీ తన అసలు కల అయిన సినిమా రంగాన్ని ఎంచుకుని ప్రముఖ దర్శకుడు పిఏ అరుణ్ ప్రసాద్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. సినీ ప్రస్థానం. మొదట కథా రచయిత, డైలాగ్ రైటర్గా శౌర్యం, శంఖం, కందిరీగ ఆగడు వంటి చిత్రాలకు పనిచేశారు. 2015లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు ఆయనకు SIIMA బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ అవార్డును అందించింది. ఆ తరువాత వరుస విజయాలతో టాలీవుడ్లో హిట్ దర్శకుడిగా తన స్థానాన్ని మరింత బలపరిచారు. ఆయన తెరకెక్కించిన ప్రముఖ చిత్రాలు: పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, సరిలేరు నీకెవ్వరు, F3, భగవన్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. మన శంకర్ వరప్రసాద్ గారు. వ్యక్తిగత జీవితం. అనిల్ రావిపూడి భార్య పేరు భార్గవి. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఎంత పెద్ద విజయాలు సాధించినప్పటికీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సాదాసీదా జీవనశైలిని కొనసాగిస్తున్నారు. కార్లు మరియు విలాసవంతమైన జీవన శైలి. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అనిల్ రావిపూడి తండ్రి ఆర్టీసీ బస్సు డ్రైవర్. కష్టపడి సినీ పరిశ్రమలో ఎదిగి నేడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన వద్ద ఉన్న ప్రముఖ లగ్జరీ వాహనాలు: రేంజ్ రోవర్ స్పోర్ట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయానంతరం మెగాస్టార్ చిరంజీవి బహుమతిగా ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. టయోటా వెల్ఫైర్, భగవంత్ కేసరి సినిమా విజయానికి గుర్తుగా నిర్మాతలు బహుమతిగా అందించారు. అలాగే హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో సుమారు 12 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లాను కలిగి ఉన్నారు. అదనంగా తన స్వగ్రామంలో కూడా అందమైన ఇంటి నిర్మించగా 2025 ఫిబ్రవరిలో గృహప్రవేశం నిర్వహించారు. నికర ఆస్తి నెట్వర్త్. అనిల్ రావిపూడి నికర ఆస్తి విలువ సుమారు 40-50 కోట్ల మధ్య ఉంటుందని వివిధ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడిన సంఖ్య కాదు. డైలాగ్ రైటర్గా ప్రారంభమైన అనిల్ రావిపూడి ప్రయాణం నేడు టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా ఎదిగే స్థాయికి చేరుకుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదాత్మక చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రయాణం కష్టపడితే విజయాన్ని తప్పకుండా సాధించవచ్చని నిరూపించే గొప్ప స్ఫూర్తిదాయక గాథ. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్, బయోగ్రఫీలు మరియు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ BGM_World ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు.